ఇప్పుడు సైబర్ నేరగాళ్ల స్థాయి ఎలా పెరిగిపోయిందనంటే అవసరమైతే సీఎంని పీఎంనే కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట కూడా మీకు ఫోన్ చేసి సైబర్ నేరగాళ్లకు పాల్పడవచ్చు. మీరు బహుశా నిజంగానే ఫోన్ వచ్చిందని భావిస్తే గనక మీరు పొరపాటు పడ్డట్టే. మరొకసారి చెప్తున్నాను, హలో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా అనే రకంగా మీకు ఫోన్ వచ్చి నిజంగా ఆయన వాయిస్ లాగానే మీకు ఫోన్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పుడు అటువంటిదే జరిగింది. సీఎంను కూడా సైబర్ నేరగాళ్లు వదలలేదు. చంద్రబాబు పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సీఎం పేరుతో పలువురికి వాట్సాప్ మెసేజ్లు డబ్బులు పంపాలంటూ కూడా బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు చంద్రబాబు పిఏ శ్రీనివాస్. ఇక నిందితుడిని బుడుమూరు రాజుగా గుర్తించారు పోలీసులు. ఆయన పైన కేసు కూడా నమోదైంది. ఇక నాగరాజు పైన హైదరాబాద్ ముంబైలోని కేసులు కూడా ఉన్నాయి. ప్రముఖుల పేర్లతో పలువురిని మోసాలు చేస్తూ ఉంటాడు నాగరాజ్. ఇక్కడ చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయన పేరు నాగరాజ్. చంద్రబాబు పేరు చెప్పి వాట్సాప్ లో మెసేజ్లు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఆయన ఏకంగా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి పేరే వాడి మోసాలు చేస్తున్నాడంటే ఎంతటి కేటుగాడు ఆలోచించండి. ఏకంగా ఆయన పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడంటే ఎంత కరుడు కట్టినటువంటి ఒక సైబర్ నేరగాడు ఆలోచించండి. ఎస్, ఇకపైన మీకు ఇటువంటి ఏదైనా ఫోన్లు వచ్చినా ఇటువంటి మెసేజ్లు వచ్చినా డెఫినెట్గా అవి ఫ్రాడ్ అని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ప్రజాప్రతినిధి అయినా ప్రజా శ్రేయస్సు కోరినా నేరుగా ఫోన్లు చేసి మీ సమాచారం తెలుసుకునేంత రాజకీయ నాయకులు ఎవరూ లేరు. పొరపాటు పడకండి. సీఎం పేరు వాడొచ్చు, పీఎం పేరు వాడచ్చు, అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా వాడొచ్చు. వాటికి మాత్రం మీరు లొంగారనుకో ఇక మీ పైసలు హాంఫర్ట్. ఒక్కసారి జేబుకు చిల్లు పడిందంటే తిరిగి వెనక్కి రావడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదనేది విషయం గమనించాలి.